ఈ నెల 10వ తేదీ నుండి 16 వరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసుల సత్వర పరిష్కారంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నేటితో ముగిసింది. కోర్టు ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వ మరియు రాజీ పథక సంఘం సర్వోన్నత న్యాయస్థానం సభ్యులు కక్షిదారులకు పోలీసులకు మధ్యవర్తిత్వ సేవలను గురించి కరపత్రాలు అందజేస్తూ వివరించారు. దీనిపై నగరానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ తరహా మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసులు త్వరగా పరిష్కరించబడతాయని అన్నారు. సభ్యులు సత్యకుమార్, అబ్దుల్ మేనీర్లు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిరగడం కన్నా మధ్యవర్తిత్వం ద్వారా ఆయా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, అందుకు న్యాయ సేవా సంస్థ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ సంస్థ అనేది ముఖ్యంగా కేసులు పెండించి బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కక్షిదారులు ఏదో క్షణికావేశాలు కేసులు పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళు రాజీ పడి ఆ కేసును ఉపసంహరించడానికి ఒక ఆస్కారం కలిగిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి కోర్టులో కూడా జరుగుతూ ఉంది. దీన్ని పార్టీలు వినియోగించుకొని ఈ కేసులు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ సంస్థ ఉంది. దాని తరపున మేమందరూ కూడా పారాలీగల్ వాలంటీర్ అంటారు మమ్మల్ని. మేము ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి కానీ పబ్లిక్ వెళ్ళి పూర్వం కేసు కోర్టుకు వచ్చేది పబ్లిక్లోకి వెళ్ళి మనమే ఆ కేసును వివరణ చేసి ఆ కేసు వివరాలు వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలకి ఒక పరిష్కారం ఏర్పాటు చేద్దామని వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి ఒక రాజీ మార్గంగా ఒక మధ్యవర్తిత్వం చేసి ఎక్కువ కేసుల్ని పరిష్కరించడం వీలుగా ఉన్నట్టు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్య ఉద్దేశం లేదు. ఇది ఈ నెల 10వ తారీఖు నుంచి ఈ నెల ఇవాళ 16వ తారీఖు ఒక కార్యక్రమం పెడదామని జడ్జి గారు మా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము విధంగా పేరు చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇస్తున్నాము. ఇందులో వివరాలన్నీ రాస్తున్నాము. ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయి. దానివల్ల ఒక చిన్న కేసు కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూడటం చేయటం అటు వాళ్ళు రావటం ఇన్ని వాళ్ళ దగ్గర వ్యాపారం ఏవైనా ఇప్పించుకోవటం వాయిదాలు తీసుకోవడం డబ్బులు అవుతుంది కాలం ఉంటాయి. చివరికి ఇసుకెత్తిపోయి చేతికి వచ్చాను. ఆ చివరికి రాజీ మార్గంకి వచ్చి చేసుకుంటే తన ఆనందంగా వెంటనే సెటిల్ అయిపోవటం. ఆ రోజే మనకి ఆర్డర్ ఇవ్వటం అవార్డు కూడా ఇచ్చి ఆనందపడి తెలుస్తున్నాం. ఈ విధంగా చాలామంది పార్టీలు ఆనందపడుతుంది. ఈ విధంగా ఎంతమందికి మిగిలిన వాళ్ళు తెలియపడిన ఉద్దేశంతోనే కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరిలో కూడా ఇలాంటివి మాకు తెలియదండి అంటే వీల్ ప్లేటర్ దగ్గర ఆడు ప్లేటర్ దగ్గరికి వెళ్ళి ఏముందని ఒక చిన్న కేసు చిన్న నీకెందుకు నేను కాళ్ళు పట్టేస్తాను నీకు నా ఆపలేటంటే నీకు నేను కాళ్ళు పట్టి ఈ పౌరుషాల మీద వాడు లాగి వీడియో లాగి మొత్తం 10 ఏళ్ళు లాగి డబ్బులు తినేసి అయిపోయిన తర్వాత ఏంటి కాలం వృధా అయిపోయాను, డబ్బులు వృధా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చివరికి మీ ఇసుకెత్తిపోయాం బాబు మా కోర్టు ఉంది ఏముంది మేము మాకు అక్కర్లేదు బాబు కేసు చేసిపోతే ఇద్దరు రాయిచ్చేయటం వాటి ఇవ్వాల్సిన వీడిచ్చేయటం ఇచ్చిందో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోయిందో దాని పరిష్కారంగా తను రెమ్యునరేషన్ ఇస్తాను. దానికి కూడా తిరపడం ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 సంవత్సరాలు అది లేక వచ్చిన తర్వాత దీనికి ఈ కానికి ఇంత అవుతుంది నా పనిష్మెంట్ ఛార్జీలు అవటం అని పని సెటిల్మెంట్ జడ్జి గారు చెప్పగానే ఓకే నేను ఆర్డర్ ఇచ్చేస్తాను ఇవి తీసుకోవడం క్షమించి అయ్యా అని చెప్పి అలా చేయను వాడు చెప్పారు. వెంటనే సెటిల్ అయిపోయి సాయంకాలం ఆర్డర్ ఇచ్చేస్తాను.